హలో ఎవ్రీవన్, ఈరోజు మనం కొరియాండర్ చికెన్ రెసిపీ ట్రై చేస్తున్నాం. కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 30 మినిట్స్ నానబెట్టుకుంటే చికెన్ కొంచెం సాఫ్ట్గా జ్యూసీగా అవుతుంది. మిక్సీ జార్లో మిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం, నిమ్మరసం, కొంచెం ఆయిల్, లైట్గా వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ దంచుకున్న ధనియాలు, ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ని మగ్గించుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత కప్ టొమాటోస్ వేసుకొని ఇవి కూడా మగ్గించుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్, కారం కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే మనం కొత్తిమీర దాని పేస్ట్లో కొంచెం మిర్చి వేసాం కాబట్టి. పసుపు, టీ స్పూన్ ధనియాల పొడి, టీ స్పూన్ జీలకర్ర పొడి, చికెన్ మసాలా, వేసుకొని కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలి. మనం ఆయిల్ ఇప్పుడు కొంచెం పైకి తేలింది కదా, ఇప్పుడు ఇందాక సాల్ట్లో నానబెట్టుకున్న చికెన్ని వాష్ చేసుకొని ఒకసారి చికెన్ వేసుకోవాలి. చికెన్ని హై ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. కొంచెం దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసేలాగా బయటికి. ఇప్పుడు దాకా కొంచెం హై ఫ్లేమ్లో ఉంచుకుంటే చికెన్ గట్టి పడదు, కొంచెం మెత్తగా ఉంటుంది. చికెన్లో ఉన్న వాటర్ ఎగిరిపోయిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర, మిర్చి, అల్లం, వెల్లుల్లిపాయ, నిమ్మరసం ఇవన్నీ వేసి ఆ పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పీసెస్ అన్నిటికీ బాగా పట్టాలన్నమాట. కలుపుకొని మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత తీసుకొని కొంచెం ఆయిల్ ఇప్పుడు కొంచెం పైకి వెళ్ళింది కదా, ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ పైకి తేలింది కదా, ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుంటే అన్ని టేస్ట్ బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. నెయ్యి వేసుకొని కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని క్లోజ్ చేసుకొని ఒక 1 మినిట్ ఆగి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొరియాండర్ చికెన్ వాస్ రెడీ. హాయ్ ఫ్రెండ్స్, మన కొరియాండర్ చికెన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టేస్ట్ చేస్తాం ఫ్రెండ్స్. మోనిటీ ఫ్రెండ్స్.